వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మేఘం మెరుపు దాడి. విజయవాడ ఖమ్మంపై వరుణుడి విధ్వంసకాండ వెనుక అనూహ్యమైన కారణం ఏదైనా ఉందా? ప్రస్తుత వరద పరిస్థితుల్లో క్లౌడ్ బర్స్ట్ అనేది ఎందుకంత హాట్ టాపిక్ అయింది? మేఘ విస్ఫోటనం, దీని గురించి లోతుగా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. విజయవాడను విలయవాడగా మార్చింది. ఖమ్మం జిల్లా మొత్తాన్ని నిండా ముంచేసింది. ఊరు ఏరు ఒక్కటై జనాన్ని ఇక్కట్ల పాలు చేస్తోంది. 44 సెంటీమీటర్ల వర్షపాతం. ఆ 44 84 అయితే మేఘమాల గర్జించి వాన చినుకే పిడుగుపాటుగా మారితే వర్షపాతాల గత రికార్డ్స్ అన్నీ బద్దలైపోవాల్సిందేగా. ఇప్పుడు జరిగింది కూడా అటువంటి క్లౌడ్ బర్స్ట్ తరహా సంభవమేనా? అనావృష్టికి వికృతావతారం అతివృష్టి. అతివృష్టి మితిమీరితే అది కుంభవృష్టి. కుంభవృష్టికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే క్లౌడ్ బరస్ట్. ఆకాశంలో మేఘం బద్దలైనట్టు సౌండ్ వస్తే దాన్ని ఉరుముగా భావిస్తాం. కానీ మేఘం బద్దలైనట్టు సౌండ్ వచ్చుడే కాదు, మేఘం బద్దలై కుంభవృష్టి కురిస్తే దీనికే వాతావరణ సైంటిస్టులు క్లౌడ్ బరస్ట్ అని ముద్దుగా ఓ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు బెజవాడ, ఖమ్మం జిల్లాల్లో వరద బీభత్సం సాక్షిగా ఈ క్లౌడ్ బరస్టే చర్చకొచ్చేసింది. బుడమేరు పొంగడంతో బెజవాడ నగరం యావత్తూ నీట చిక్కి బావురుమంటోంది. సిటీలోని దాదాపు సగం ప్రాంతాల్లో ఇప్పటికీ ఎటు చూసినా మనిషి లోతు నీళ్లే. 2.5 లక్షల మందికి పైగా తిండి నీళ్లు లేక ఆసరా కోసం ఆర్తిగా చూస్తున్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని చరిత్రలు తవ్వుకుంటోంది బెజవాడ జనం. ఇటు ఖమ్మంలోనూ ఇదే దుస్థితి. కనీ విని ఎరుగని భారీ వర్షానికి మున్నేరు పోటెత్తడంతో 110కి పైగా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఖమ్మం నగరమైతే 10 అడుగుల లోతు నీళ్లలో మునిగే ఉంది. వాగులు వంకలు పొంగి నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. అటు బెజవాడ, ఇటు ఖమ్మం 2 జిల్లాల్ని కుమ్మేసిన ఈ కుంభవృష్టికి, దాంతో జరిగిన తీవ్ర నష్టానికి అసలు కారణాలపై అన్వేషణ జరుగుతోంది. ఉత్తర కోస్తాలో పడాల్సిన వర్షం తెలంగాణ జిల్లాలకు మళ్లీ ఆ నీళ్లన్నీ బుడమేరుకు చేరి బెజవాడను ముంచెత్తిందట. ఇది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో, కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ, ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయమన్నా. మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు, కృష్ణా జిల్లాని. ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొందికి ఆ నీళ్ళు కూడా కిందికి వచ్చాయి. 2 విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. 1998 తర్వాత బుడమేరుకు ఇంతటి వరద ఎప్పుడూ రాలేదని, ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికే రికార్డు స్థాయిలో 10 లక్షల క్యూసెక్కుల నీరొచ్చిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తోంది ప్రభుత్వం. ఏదైతేనేం 5 దశాబ్దాల్లో చవిచూడనంత కుంభవృష్టిది. ఈ 2 రోజుల్లో ఏకంగా 44 సెంటీమీటర్ల వాన కురిసిందన్నది ఒక అంచనా. దాదాపు క్లౌడ్ బరస్ట్ తరహా పరిస్థితి. అసలేంటి క్లౌడ్ బరస్ట్? మ్యాసివ్ మాయిశ్చర్ ఈస్ దేర్. అంటే ఇలాంటి గ్రే కలర్ క్లౌడ్స్ అన్నీ అంటే ఇండికేట్ అంటే మాయిశ్చర్ అంతా చాలా ఎక్కువగా ఉంటే మనం ఇలాంటి ఫినామినా చూస్తాం అనమాట. సో దిస్ ఇండికేషన్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంది. డెఫినెట్గా ఇట్ విల్ బి గోయింగ్ టు వన్ ఆఫ్ ద థ్రెట్ ఫర్ ది సొసైటీ. ఒకే ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇలాంటివి వెరీ షాలో, అంటే మీరు అంటారు కదండి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ రావడానికి ఇది ప్రొవిజన్ అనమాట. ఆకాశంలో మేఘం బద్దలై నేల మీదికి విరుచుకుపడి ఒక్కసారిగా మెరుపుదాడి చేస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నాం. గంటకి 10 సెంటీమీటర్ల వర్షం ఒకచోట కేంద్రీకృతమై కురిస్తే అదే క్లౌడ్ బరస్ట్, మేఘాల విస్ఫోటనం.
ఇది సంభవించే ముందు ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. కారు మేఘాలు కమ్మేస్తాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తుంది. ఆకాశానికి చిల్లు పడ్డట్లు, కుండలతో నీళ్లు కుమ్మరించినట్లు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. పల్లెటూళ్లు పట్టణాలనే తేడా లేకుండా ముంచేస్తుంది. ఈ వరుణ విధ్వంసం మొత్తం కొన్ని గంటల్లోనే జరిగిపోతుంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం గత 50 ఏళ్లలో 30 సార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించింది. 2002లో ఉత్తరాంచల్లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది మృతి చెందారు. అమర్నాథ్ శివలింగం సమీపంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్కి 16 మంది చనిపోయారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. రాంపూర్ ప్రాంతంలో కుండపోత కురిసి వందల మంది గల్లంతయ్యారు. కొండచర్యలు విరిగిపడి ఇళ్లు, బ్రిడ్జిలు, 5 జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. వైనాడు విధ్వంసం నేపథ్యంలో కూడా క్లౌడ్ బరస్ట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎక్కడైతే ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో, కొండలు కానీ పర్వత శిఖరాలు, ఈ యొక్క ఏరియాస్లో మనకి ఎక్కువ కుంభవృష్టి వాతావరణ వానలు అనేవి అంటాం ఇన్ జనరల్గా. ఈ ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువ ఈ యొక్క కుంభపోత వర్షం అనేది కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఒక గంటలో 5 సెంటీమీటర్లు కూడా, ఒక అర్ధ గంటలో కూడా 5 సెంటీమీటర్లు పడినా కూడా క్లౌడ్ బర్స్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, ఒకే ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఇవన్నీ కూడా క్లౌడ్ బరస్ట్ లక్షణాలే. అలాగని కొద్ది సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్ లెక్కలోకి రావు. వీటికి కొన్ని విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కలిస్తే క్లౌడ్ బరస్ట్ అవుతుంది. అరగంటలో 5 సెంటీమీటర్ల వర్షం పడినా దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు. క్లౌడ్ బరస్ట్ ఎఫెక్ట్ కొండలు, పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. 3 ఏళ్ల కిందట తెలంగాణలో కూడా క్లౌడ్ బరస్ట్ స్థాయిలో వర్షాలు కురిశాయి. క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో సంభవిస్తుంది అనేది అంచనా వేయడం కష్టమే. ఎత్తైన ప్రదేశాల్లోనే క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశాలు ఎక్కువన్నది ప్రస్తుతానికి వాతావరణ శాస్త్రవేత్తలకు వచ్చిన క్లారిటీ. అక్కడుండే అసాధారణ పరిస్థితి వల్లే తరచూ క్లౌడ్ బరస్ట్ అవుతుందట. అందుకే కొండలు, కోనలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మేఘ విస్ఫోటనం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీచి ఇవి పర్వత ప్రాంతాల్లో పయనిస్తాయి. దీంతో మేఘాలు ఘనీభవించి బరువు పెరిగి ఒక్కసారిగా బద్దలవుతాయి. దీని ఫలితమే కుంభవృష్టి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్ట్లు ఇండియాలోనే ఎక్కువగా జరుగుతాయి. హిమాలయ ప్రాంతాల్లో అయితే ఏటా 10ల సంఖ్యలో ప్రాణాల్ని తోడుకు వెళ్తాయి క్లౌడ్ బరస్ట్లు. ఉత్తరాగ్రాన మాత్రమే ఎక్కువగా కేంద్రీకృతమయ్యే క్లౌడ్ బరస్ట్లకు ఇప్పుడు దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కుండపోతకు పొంతనేదైనా ఉందా? ఇది క్లౌడ్ బరస్టా లేక సాధారణంగా కురిసే వర్షపాతమేనా అనేది తాజా చర్చ. మేఘమా కురవకే అని పాడుకోవడం కాదు, మేఘమా కరవకే అని వేడుకోవాల్సిన పరిస్థితి. మెల్లగా రావేలా, చల్లగా రావేలా అని నీలాల మేఘమాలను బతిమలాడుకోవాల్సిన అగత్యం. ఎందుకంటే మేఘాలు చేస్తోన్న మెరుపు దాడికి ఇక్కడ ఆల్ టైమ్ రికార్డులే బద్దలైపోతున్నాయి. అబ్బబ్బా ఇదేం వాన అని వాతావరణ శాస్త్రవేత్తలే బుర్రలు గోక్కుంటోన్న పరిస్థితి. ఋతుపవనాలు, అల్పపీడనాలు అంతకు మించిన కారణాలుంటాయా? ఆకాశంలో సునామీ పుడుతుందా? క్లౌడ్ బస్ట్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? ఇలా మేఘాలయ ప్రొడక్షన్స్ పై డజన్ల కొద్ది సందేహాలు. ఇప్పుడు కురిసే రాకాసి వానల్ని క్లౌడ్ బర్స్ట్ తో పోల్చొచ్చా? క్లౌడ్ బర్స్ట్ వానల చరిత్రేంటి? అవి ఎలా పుడతాయి? క్లౌడ్ బర్స్ట్ ను కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? క్లౌడ్ బర్స్ట్ రాకను ముందే గుర్తించే అవకాశం ఉందా? క్లౌడ్ బర్స్ట్ మీద మనోళ్లు పుట్టించిన వివాదాలు ఏంటి? క్లౌడ్ బర్స్ట్ వెనుక విదేశీ కుట్రలు కూడా ఉంటాయా? జడివానలే జాతీయ విపత్తులవుతున్నాయి.
ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కురిసే భారీ వర్షాలకు ఏదో ఒక చోట దేశం యావత్తూ తల్లడిల్లిపోతోంది. అత్యధిక వర్షపాతానికి కేర్ ఆఫ్ అనిపించుకున్న మేఘాలయలోని చిరపుంజిలోనే 365 రోజులు వాన కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏటా సగటున 1177 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ విధంగా గిన్నిస్ బుక్కులకెక్కి వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది చిరపుంజి. కర్ణాటకలోని అగుంబే మహాబలేశ్వర్ కుండపోతకు కేర్ ఆఫ్. అరుణాచల్ ప్రదేశ్ గేట్వేగా బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉండే పాసిఘాట్లో 438 సెంటీమీటర్ల వాన కురుస్తుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ లో వార్షిక వర్షపాతం 373 సెంటీమీటర్లు. కానీ ఈ ప్రాంతాల్లో సీజన్ తో ప్రమేయం లేకుండా నాన్ స్టాప్ గా వానలు కురుస్తాయి గనుక వార్షిక వర్షపాతం ఆ రేంజ్ లో రికార్డ్ అవుతుంది. మరి 2 రోజుల్లోనే ఏకంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తెలుగు రాష్ట్రాన్ని తలకిందులు చేస్తే దీన్నేమంటారు? ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలోని ఇంగుర్తిలో ఏకంగా 45 సెంటీమీటర్ల కుండపోత కురిసిందట. అందుకే సడన్ గా క్లౌడ్ బర్స్ట్ అనే సబ్జెక్ట్ తెర మీదకొచ్చిందిప్పుడు. బంగాళాఖాతంలో వరుస వాయుగుండాల వల్లే ఇలా వరుణ విధ్వంసం కొనసాగుతున్నట్లు వాతావరణాధికారులు చెప్తున్నా క్లౌడ్ బర్స్ట్ మీద చర్చ జరుగుతూనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణలో క్లౌడ్ బర్స్ట్ పై చాలా లోతుగా చర్చ జరిగింది. దానికి కారణం ఊహకందనంత వాన కురిసి కడెం ప్రాజెక్టు నిండి అవుట్ఫ్లో పెరిగి దిగువ ప్రాంతాల్లో కలవరం రావడం. అప్పటి సీఎం కేసీఆర్ క్లౌడ్ బర్స్ట్ పై అనుమానం వ్యక్తం చేయడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. 1 నుంచి 10 కిలోమీటర్ల లోపు ప్రాంతంలో 1 గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన కురిస్తే అదే మేఘ విస్ఫోటనం. ఒకే ప్రాంతంలో వెంటనే క్లౌడ్ బర్స్ట్ సంభవిస్తే అది ఆ ప్రాంతంలో పెను విధ్వంసానికి దారితీస్తుంది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అటువంటిదే ఏదైనా జరుగుండొచ్చని, దీని వెనక కుట్ర దాగుందని అప్పట్లో కేసీఆర్ సందేహించారు. కానీ పర్వతాలు, కొండలపై ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో మాత్రమే క్లౌడ్ బర్స్ట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇవి ఘాట్స్ రీజియన్స్. సో ఈ ఘాట్స్కి ఏంటంటే వామ్ ఎయిర్ ఎప్పుడైతే ఇక్కడికి ట్రావెల్ చేస్తుందో, ఈ ట్రావెల్ చేసినప్పుడు ఎడిబాటికల్గా ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు మాయిశ్చర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అప్పర్ లెవెల్. అంటే బికాస్ ఆఫ్ లెస్ డెన్స్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయటం వల్ల ఇట్ క్యారీస్ మోర్ మాయిశ్చర్. బట్ ఈ పర్టికులర్ జోన్లో సాచురేషన్ ఆల్రెడీ ఉందన్నమాట. అంటే ఏంటి, సినాప్టిక్ కండిషన్స్ ఫ్లో వల్ల కావచ్చు, ఓరోగ్రఫిక్ ఈ విండ్ వార్డ్ సైడ్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అవైలబుల్. సో దిస్ కన్వర్జెన్స్ మేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండి. అంటే ఎప్పుడైతే ఈ మాయిశ్చరు, ఈ కండెన్సేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ రీజియన్లో ఎక్కువగా అబండెంట్ రెయిన్ఫాల్ రావడానికి ప్రొవిజన్ ఉంది. సో ఇది అంతా సడన్గా జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనం మాయిశ్చర్ క్యారీ చేసేటప్పుడు ఒక బ్లాక్ అంటే ఓరోగ్రఫీ కానీ అబ్స్టికల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇలాంటి క్లౌడ్ బరస్ట్ని మనం చూడొచ్చు. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక థండర్ షవర్స్ని క్రియేట్ చేస్తాయి. థండర్ షవర్స్ అంటే లైక్ కాలీఫ్లవర్ షేప్ క్లౌడ్ అనమాట. సో ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే అప్రాక్సిమేట్లీ 15 కిలోమీటర్స్, సమ్టైమ్స్ 8 కిలోమీటర్స్, సమ్టైమ్స్ 6 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్లో మాయిశ్చర్ అంతా పైకి తీసుకెళ్ళిపోయి సో ఒక్కసారిగా కుండపోత వర్షాలు మనకి రావడానికి ప్రొవిజన్ ఉంటుందండి. మరి తెలంగాణలో నాన్ స్టాప్ వర్షాలకు కారణం ఏంటి? గోదావరి ఉగ్రరూపం దాల్చడం వెనక ఏదైనా విపరీత కారణముందా? కేసీఆర్ అంటున్నట్లు క్లౌడ్ బర్స్ట్ కి విదేశీ శక్తులు కుట్రపన్నాయా అనే చర్చ అప్పట్లో జోరుగా జరిగింది. అయితే విదేశీ కుట్రకు సంబంధించి ఆధారాలుంటే ఇవ్వాలని కేసీఆర్ ని కోరింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ వరదలు మరి అంతర్జాతీయ కుట్రల కారణంగా క్లౌడ్ బస్ట్ అనేటువంటి ఒక యాక్టివిటీ కారణంగానే, కుట్ర జరగడం కారణంగానే వరదలు తీవ్రంగా వచ్చాయి.
మరి తెలంగాణలో అదే ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉందనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆధారం లేకుండా మాట్లాడరు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాను, ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నా కూడా అవి పూర్తిగా భారత ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే మేము భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఏజెన్సీలతో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతాము. Cloud burst, we won't allow cloud burst in Yenam at all because cloud burst is type of a wine. We won't allow it in the. So we say this is an annual flood. We should understand it's an annual flood which exceeded its level. So we are not expecting, because Yenam is very safe, we are not expecting any other. మేఘాల్లోకి కార్బన్ డయాక్సైడ్, సోడియం క్లోరైడ్ పంపి వాటిని మేఘాలను కృత్రిమంగా చల్లబరిచి బర్స్ట్ చేసే పద్ధతైతే ఒకటుంది. దుబాయ్ లాంటి అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో మేఘాలను చల్లబరిచే టెక్నిక్ ని అక్కడి ప్రభుత్వాలే అమలు చేస్తాయి. భూమి మీద దట్టమైన కృత్రిమ పొగను సృష్టించి దాన్ని మేఘాల్లోకి పంపి ఆర్టిఫిషియల్ క్లౌడ్ బర్స్ట్ చేస్తారు. చైనాలో క్లౌడ్ బర్స్ట్ అనే ప్రక్రియ చాలా కామన్. ఒలింపిక్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లలో వర్షం ఆటంకాన్ని తప్పించుకునేందుకు ముందుగానే క్లౌడ్ బర్స్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఆధునిక యుగంలో యుద్ధ రీతులు వేగంగా మారుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని అణ్వస్త్రాల నుండి కోవిడ్ లాంటి బయోలిథల్ వెపన్స్ దాకా అప్డేట్ అవుతున్నాయి దేశాలు. అందుకే వార్ సీన్లు క్లౌడ్ బస్ట్ వైపు మళ్ళిన ఆశ్చర్యం లేదు. ప్రపంచ దేశాలు క్లౌడ్ సీడింగ్ ని ఒక ఆయుధంగా మార్చుకుని పరాయి దేశాల్లో వాతావరణ సంక్షోభాన్ని సృష్టించవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే క్లౌడ్ బస్ట్ లో అప్పుడప్పుడు కుట్ర కోణం వెలుగులోకి వస్తోందా? రాడార్ సాయంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయో ఐఎండీ అంచనా వేయగలుగుతోంది. కానీ ఏ ప్రాంతంలో ఎప్పుడు క్లౌడ్ బరస్ట్ జరగచ్చనేది మాత్రం చెప్పలేకపోతోంది. ఇది అసాధ్యమని కూడా తేలిపోయింది. మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించిందని ఖచ్చితమైన సమాచారం కూడా లేదు. మేఘాల నుంచి ఒక్కసారిగా నీటి ధార భూమిపైకి రావడమే క్లౌడ్ బరస్ట్. గరిష్టంగా 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది మెరుపు వరదలకు దారితీస్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ గ్రేటర్ దాన్ 24.5 సెంటీమీటర్స్ పర్ డే రెయిన్ఫాల్ని కూడా మనం చూడొచ్చండి. ఇలాంటి ఈవెంట్స్ క్లౌడ్ బరస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 24 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అండి. అందువల్ల మనం దీన్ని వన్ ఆఫ్ ద సివియర్ ఈవెంట్ కింద, అంటే మెటీరియలాజికల్ టర్మినాలజీలో పిలుస్తూ ఉంటే హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్ కింద డిఫైన్ చేస్తాం. ఇవన్నీ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో చాలా క్వైట్గా రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. దక్షిణ భారతదేశంలో మాత్రం క్లౌడ్ బరస్ట్ లాంటి ఘటనలకు అవకాశం లేనప్పటికీ కృత్రిమంగా క్లౌడ్ బరస్ట్ చేయడం అసాధ్యమేమీ కాదు. ప్రకృతి వైపరీత్యాలనేవి సహజంగా వాటికవే ఏర్పడేవి. కానీ విపత్తుల్ని కూడా కృత్రిమంగా సృష్టించగలిగే సాంకేతిక పరిజ్ఞానం చైనా దగ్గర పుష్కలంగా ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో క్లౌడ్ బరస్ట్ ప్రయోగాల్ని సక్సెస్ఫుల్ గా చేసిన డ్రాగన్ కంట్రీ శత్రు దేశాల్లో కూడా కృత్రిమంగా ప్రకృతి విపత్తులు సృష్టించే ఆలోచన చేసినా చెయ్యొచ్చట. 1970 తర్వాత జమ్మూ కాశ్మీర్, లేహ్, ఉత్తరాఖండ్లోని పెహల్గాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లోనే 30 దాకా క్లౌడ్ బరస్టులు నమోదయ్యాయి. దాదాపు 20,000 మంది చనిపోయారు. ఈ క్లౌడ్ బరస్టులన్నిటికీ చైనానే కారణమన్న అనుమానం ఒకటుంది. క్లౌడ్ బరస్ట్ అనేది రావడానికి కారణము బేసిక్గా యొక్క విండ్ మొబిలిటీ ప్యాటర్న్స్, తర్వాత నాన్ కోహరెన్స్ అనేది ఉంటుంది. మీకు పొల్యూషన్ లెవెల్స్ పెరిగే కొద్దీ నాన్ కోహరెన్స్ ఉంటుంది. నాన్ కోహరెన్స్ ఉన్నప్పుడు ఈ క్లౌడ్ మొబిలిటీ అనేది పెరుగుతుందండి. ఈ క్లౌడ్ మొబిలిటీ ప్యాటర్న్స్ మీద కనుక కరెక్ట్గా స్టడీ చేయగలిగితే
అంటే ఇంటర్నేషనల్గా అది అవైలబుల్ ఉంది టెక్నాలజీ. ఈ క్లౌడ్ మొబిలిటీని ప్రకారం మనం ప్లాన్ చేసుకోగలిగితే ఈ వర్షపాతాన్ని కూడా మనం ఒక రకంగా కంట్రోల్ చేయొచ్చండి. కశ్మీర్, ఉత్తరాఖండ్లో తరచూ సంభవించే మెరుపు వరదల వెనుక సైతం చైనా ప్రమేయం ఉండొచ్చట. క్లౌడ్ బరస్ట్కి అనువైన వాతావరణ పరిస్థితుల్ని కృత్రిమంగా సృష్టించడం, తద్వారా ప్రాణ ఆస్తి నష్టం కలిగించడం, వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించే ఈ స్కెచ్నే వెదర్ మ్యానిపులేషన్ లేదా వెదర్ కంట్రోల్ అంటారు. మేఘాల్ని కృత్రిమంగా వర్షింపజేయడం అనే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను చైనా కంటే ముందు అమెరికా కూడా అమలు చేసింది. 1947లోనే ప్రాజెక్టు సిరస్ పేరుతో వాతావరణ నియంత్రణ చర్యలు చేపట్టింది అగ్రరాజ్యం. తుఫాన్ల తీవ్రతను తగ్గించబోతే అది కాస్త వికటించి రూటు మార్చుకుని మరోచోట కుంభవృష్టి కురిసింది. క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ హెలికాప్టర్ల సాయంతో చేస్తారు. సో అక్కడి ప్రాంతాలకు సులభంగా తెలిసిపోయే అవకాశం ఉంది. అందుకే క్లౌడ్ సీడింగ్ అయినా క్లౌడ్ బరస్ట్ అయినా గోప్యంగా చేయడం అసాధ్యమన్న విశ్లేషణ కూడా ఉంది. అందుకేనేమో ఇంతవరకు ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ అనేది ఆరోపణలకు, అనుమానాలకు మాత్రమే పరిమితమైంది. ఏదేమైనా ప్రకృతితో గేమ్స్ ఆడడం అనే ఆలోచనే మానవాడిని భయపెడుతోన్న అత్యంత ఆందోళనకరం.